వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఇల్లంద వ్యవసాయ మార్కెట్లో మక్క వరి ధాన్యం కొనుగోలు సెంటర్ని పరిశీలించడం జరిగింది. నెలకు పైగా మక్క రైతులు మక్క తెచ్చి ఇక్కడ పోషణం కొనుడు లేదు, గిట్టుబాటు ధర లేదు. మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మా కళ్ళాల దగ్గర కొన్నారు, మీరు రావాలి బిడ్డ అని అంటే ఒక వర్ధన్నపేట లేదా ఇంకో జిల్లానో కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతాంగం పరిస్థితి ఇదే. దానికి కారణం ఈ అసమర్థత ప్రభుత్వం, ఈ ఆలోచన లేని ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేకత ప్రభుత్వం. మేము అధికారంలోకి వస్తే మా రైతును కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మాయమాటలు చెప్పి రైతుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మా రైతుల గోస చూడు. మీరు ఈ 2.5 సంవత్సరాలుగా ఏ ఒక్క హామీ కూడా రైతు కోసం చేయలే. పాత రోజులు తీసుకొచ్చిండ్రు, యూరియాకు చెప్పులు లైన్లో పెట్టే ఆనవాయితీ తీసుకొచ్చారు. యూరియా కొనుగోలుకు పోలీస్ స్టేషన్ లో నిలబడి టోకెన్లు తెచ్చుకునే పరిస్థితి తెచ్చిండ్రు. పోలీసు బందోబస్తు మధ్య ఎరువులు విత్తనాలు అందించే కార్యక్రమం చేపట్టిండ్రు. అన్ని అధిగమించి 6 కాలం కష్టపడి మా వ్యవసాయదారులు, మా మహిళా వ్యవసాయదారులు కష్టపడి పండిస్తే ఈ రోజు మార్కెట్కు తీసుకొస్తే ఏంది గోస, ఏంది బాధ? నెల రోజులుగా పడిగాపులు, కొనుగోలు లేదు, గోదాములు లేవు, గన్నీ బ్యాగ్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈరోజు గన్నీ బ్యాగ్ 30 రూపాయలు పెట్టి కొనుక్కొస్తే నువ్వు 15 రూపాయలు ఇస్తా అంటున్నావు. అది ఇస్తావో ఇవ్వో తెలియదు. సన్న ఓట్లకు 500 బోనస్ అన్న ఎగ్గొట్టిన నువ్వు ఇలా గన్నీ బ్యాగ్ పైసలు వస్తాయని భయంలో ఉన్నారు మా రైతులు. ఒక ముందస్తు ప్రణాళిక లేదు. వచ్చే పంట ఎంత ఈ జిల్లాలో, ఈ జిల్లాలో ఉన్న నిల్వ చేయడానికి ఉన్న గోదాముల సామర్థ్యం ఎంత, కొనుగోలు కేంద్రాలు ఏంది, మరి ఈ కొనుగోలు ద్వారా ట్రాన్స్పోర్ట్ లారీల పరిస్థితి ఏంది, ఏ ఒక్క అవగాహన లేదు. మరి ఈ ప్రాంత శాసనసభ్యునిగా నేను ఉన్నప్పుడు నెల రోజుల ముందు సివిల్ సప్లై అధికారులతో, మార్కెట్ అధికారులతో, లారీ ఓనర్స్తో, గౌరవ అడిషనల్ కలెక్టర్తో ఒక సమీక్ష చేసి ఈ నియోజకవర్గంలో ఉన్న వరి, మక్క, ఇతరత్ర ధాన్యాలకు ఎక్కడ సెంటర్ ఇవ్వాలి, ఏం చేయాలి, కొన్న వెంటనే అకౌంట్లో డబ్బులు ఎట్లా పడాలి, ఒకవేళ చెడగొట్టు వాన ఏదన్నా వస్తే ఆ తడిసిన ధాన్యాన్ని కూడా కొని గోదాంలోకి తీసుకుపోయిన పరిస్థితి అప్పటి నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. యావత్ తెలంగాణ రాష్ట్రం ఒక వ్యవసాయాన్ని పండుగ చేసుకున్నారు. గతంలో వ్యవసాయం అంటే దండుగన్న పరిస్థితి నుండి పండుగకు తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి, కాళేశ్వరం నీళ్లు ఇచ్చి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, సరి అయిన ధర ఇచ్చి, రైతుకు పెట్టుబడిగా రైతు బంధు ఇచ్చి, సకాలంలో ఎరువులు విత్తనాలు అందించి రైతు ముఖంలో సంతోషం చూసిండు. ఇవాళ ఏం చేస్తున్నారా మీరు? ఎరువుల కాడ బాధే, విత్తనాల కాడ బాధే, అమ్మే కాడ బాధే. ఏం చేస్తారండి? ఏం చేయాలనుకున్నారు రైతులు? ఒక రైతు బిడ్డ, స్వయాన వ్యవసాయదారుడు, ఉద్యమ నేత కేసీఆర్ గారేమో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ చేయడానికి అహర్నిశలు కష్టపడి పోరాటం చేసి తెచ్చిన తెలంగాణలో బ్రహ్మాండమైన సంపద పెంచిండు కదా. ఏం చేస్తున్నారు మీరు? రైతు బంధు ఇస్తే మేము 7,500 ఇస్తామన్నారు. ఇచ్చిండ్లా? ఎన్నిసార్లు ఎగ్గొట్టినావు? ఇప్పుడు 2 ఎకరాలకేసి ఇచ్చిన అంటాను. అందుకనే ఈ రోజు రైతు పక్షాన
బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది. ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో రైతుకు ఈగ వాలకుండా, రైతుకు ఇబ్బంది కాకుండా వారి వెనుక మేము ఉన్నాం. అందుకే నువ్వేం చేసినవయ్యా? ఎలక్షన్ల ముందు మే 6న రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో రైతు డిక్లరేషన్ చేసి ఎన్ని మాటలు చెప్పినావు. అందుకే దానికి నిరసనగా మే 6వ తారీఖు మా నాయకుడు కేటీఆర్ గారిని ఆహ్వానించినాం. మా రైతాంగం స్వచ్ఛందంగా రావాలి అంటే రోడ్లో జరిగే సమావేశానికి రైతుల పక్షాన మేము పోరాడతాం. దయచేసి మా రైతులకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీ వెంట మేము ఉన్నాం. ఈ రోజు ఈ 2480 రూపాయలు ఉన్న మక్కను మీరు కొనక, మీ కోఆర్డినేషన్ లేక, మీ అసమర్థ పాలనతోటి ఇవాళ దళారుల చేతిలో 1700, 1800, 1650కి అమ్ముకుంటున్నారు రైతులు. నువ్వు మక్కనే పూర్తి చేయలే. ఈ మార్కెట్లో కాంపౌండ్ వాళ్ళ అవతల 50,000 బస్తాలు పోసిపెట్టినావు. ఈ మార్కెట్లో 26,000 బైసిల్క్ బస్తాలు వచ్చి ఉన్నాయి. నువ్వు పంపింది 5-6 లారీలు బయటికి. ఇంకా 17,000 పైచిక్కు ఈ బస్తాలు ఇక్కడ మూలుగుతాయి, నీలుగుతాయి. వరి వస్తుంది, ప్యాడీ వస్తుంది, మిల్లు అలాట్మెంట్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఏ మిల్లుకు పోవాలో తెలియదు, ఏ గోదాంలో నిల్వ చేయాలో తెలియదు. మీకు తెలియదా? మా రైతులకు తెలియదా? కరోనా కష్టకాలంలో కూడా మా రైతుకు ఇబ్బంది కాకుండా ధాన్యాన్ని ఎక్కడికక్కడ కొనుగోలు చేసి రైతు వేదికలో పెట్టినాం, ఫంక్షన్ హాళ్లలో పెట్టినాం, కమ్యూనిటీ హాళ్లలో పెట్టినాం, స్కూళ్ళల్లో పెట్టినాం. మా రైతుకు డబ్బులు వేసినాం. ఏం చేస్తున్నారండి మీరు? ఇది వేసవి కాలం, స్కూళ్ళు సెలవులు ఉన్నాయి. నువ్వు ఎందుకు డంపు చేయవు? రైతు వేదికలు ఎందుకు వాడుకోవు? ఫంక్షన్ హాల్ ఎందుకు కిరాయి తీసుకోవు? మా రైతుకు ఏడుపు ఎందుకు కన్నీళ్లు దూడవు? ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు. మీరు రైతును గోస పెడుతున్నారు, మీరు రైతును ఏడ్పిస్తున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, నిల్వ చేసుకునే సామర్థ్యం లేక, కళ్ళాల మీద, మార్కెట్ల దగ్గర, కొనుగోలు కేంద్రాల దగ్గర ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మేము చూస్తున్నాం. ఇక్కడ ఒక గమ్మత్, ఇంకా ధాన్యానికే గిట్టుబాటు లేదు, కొనుగోలు జరుగుతలేదని మేము ఒక వైపు అడిగితే, మహిళలు, స్వయం శక్తి మహిళలు, కోటి మహిళల్ని కోటీశ్వర్లు చేస్తామన్న ఇందిరమ్మ పాలనలో ఈ వర్ధన్నపేట నియోజకవర్గంలో ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు గతంలో. మరి ఆ ఊళ్ళో సర్పంచ్ గెలవకపోతే మహిళా సంఘాలకు ఇయ్యరు. ఉదాహరణకు దివిటిపల్లి, ఉదాహరణకు కట్యాల, ఉదాహరణకు వర్ధన్నపేట మున్సిపాలిటీ. ఎందుకు ఇయ్యరే? నీకు సొసైటీలు పాలక మండలే రద్దయినాయి కదా, పాలక మండలే రద్దయినాయి కదా. నీ సొసైటీల సిబ్బంది ఎంత? నువ్వు అలాట్ చేసిన కొనుగోలు కేంద్రాలు ఎన్ని? ఆ సామర్థ్యం ఉందా వాళ్ళకు? ఆ సొసైటీలకు స్టాఫ్ ఉందా? ఇలా మహిళా సంఘాలు 50 మంది, 60 మంది, 30 మంది ఒక సంఘం, మహిళా శక్తి. వాళ్ళకు ఉపాధి కల్పిస్తామని ఆ రోజు మేము ఆలోచన చేసి, ఈరోజు కక్షపూరితంగా కొనుగోలు కేంద్రాల అలాట్మెంట్లో కూడా మరి ఈరోజు మీ సర్పంచులు, మీ వాళ్ళు గెలవకపోతే, మీ కౌన్సిలర్లు గెలవకపోతే వాళ్ళకి అలాట్ చేయకపోవడం బాధాకరం. ఎంబడే గౌరవ కలెక్టర్ గారు కానీ, గౌరవ అధికారులు కానీ, సివిల్ సప్లై కానీ గతంలో ఉన్న పద్ధతిలో కొనుగోలు చేయాలి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా ఈ రాష్ట్రంలో కొనుగోలు జరిగిందో, చివరి గింజ వరకు ఏ విధంగా కొన్నారో, తడిసిన ధాన్యాన్ని ఏ విధంగా కొన్నారో, మొలకెత్తిన ధాన్యాన్ని ఏ విధంగా కొన్నారో ఖచ్చితంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఎంబడే రైతులకు న్యాయం చేయాలి. రైతు పక్షాన మేము మీ అండగా ఉంటాం, మీకు పోరాటం చేస్తాం. 6వ తారీఖు ఏదైతే మీరు మా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసిన మే
సిక్స్త్ రైతు డిక్లరేషన్ సభ ఉందో అదే జిల్లాగా మేము శంకారామం పూరిస్తున్నాం. రైతు పక్షాన మా నాయకుని నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మరి బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. కేసీఆర్ గారు మీకు అండగా ఉన్నారు. మా రైతులకు మళ్ళా పూర్వ వైభవం వస్తుంది. మా రైతన్నలు అధైర్య పడొద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ నేను అధికారులను ఒకటే హెచ్చరిస్తున్నా. ఈడ రాజకీయాలు లేవు. ఎవరైనా రైతే, ఏ రైతు వచ్చినా మీరు సీరియల్ ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా.